ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ ఆర్బీఐ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1927లో ఫిల్టర్ యంగ్ కమిషన్ కేంద్ర బ్యాంకు కావాలని సూచించింది. 1927లో ఫిల్టర్ యంగ్ కమిషన్ కేంద్ర బ్యాంకు కావాలని సూచించింది. 1933లో సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ కూడా మన దేశానికి ఒక కేంద్ర బ్యాంకు కావాలని సూచించింది. ఈ రెండు కమిటీల సూచనల మేరకు 1934లో ఆర్బీఐ చట్టాన్ని చేయడం జరిగింది. 1934లో ఆర్బీఐ చట్టాన్ని చేయడం జరిగింది. ఏంటి ఆర్బీఐ చట్టం? ఏదైనా ఒక బ్యాంకు షెడ్యూల్ బ్యాంకుగా గుర్తింపు పొందాలంటే 2 నియమాలు పాటించాలి. ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్లో ప్రస్తావించబడిన 2 నియమాలను పాటించే ఏదైనా ఒక బ్యాంకుని షెడ్యూల్ బ్యాంకుగా చెప్పవచ్చు మనం. అవి ఒకటి, ఆర్బీఐ వద్ద కనీస నిల్వలు కలిగి ఉండాలి. ఆర్బీఐ వద్ద కనీస నిల్వలు కలిగి ఉండాలి. 2, ఖాతాదారుల హక్కులకు భంగం కలిగించకూడదు. ఖాతాదారుల హక్కులకు భంగం కలిగించకూడదు. ఈ 2 నియమాలను పాటించే ఏదైనా ఒక బ్యాంకును షెడ్యూల్ బ్యాంకుగా చెప్పవచ్చు అని చెప్పి ఆర్బీఐ చట్టం చెప్తుంది. నెక్స్ట్, అసలు ఆర్బీఐ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడింది. 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. తొలుత దీని ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. కోల్కతాలో ఉండేది. ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1937 సంవత్సరంలో ఆర్బీఐ యొక్క కేంద్ర కార్యాలయాన్ని కలకత్తా నుండి ముంబైకి మార్చడం జరిగింది. 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేయడం జరిగింది. 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేయడం జరిగింది. ఈ ఆర్బీఐ 5 కోట్ల పెట్టుబడితో, 5 కోట్ల మూలధనంతో 100 మంది భాగస్వాములు ప్రారంభించడం జరిగింది. ఆర్బీఐని ఎంతమంది? 5 కోట్ల పెట్టుబడితో 100 మంది భాగస్వాములు ప్రారంభించడం జరిగింది. ఆర్బీఐ యొక్క తొలి గవర్నర్ సర్ ఓస్బర్న్ స్మిత్. ఆర్బీఐ యొక్క తొలి గవర్నర్ స్వాతంత్ర్యం రాకముందు, 1930 అంటే మన స్వాతంత్ర్యం రాకముందే బ్రిటిష్ అతను సర్ ఓస్బర్న్ స్మిత్ 1935 టు 37 దాకా చేశాడు. 1935
1935 టు 37 వరకు చేశాడు. 1937లో ఆర్బీఐ గవర్నర్ సర్ జేమ్స్ టైలర్. 1937లో ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సర్ జేమ్స్ టైలర్. నెక్స్ట్ 1943 టు 49, 1943 టు 49 మన ఇండియా అతను సిడి దేశ్ముఖ్. 1943 టు 49 ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఆర్బీఐలో ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడు ప్రజెంట్ మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఏం పేరు అయింది? శక్తికాంత దాస్. శక్తికాంత దాస్కి ముందు ఎవరున్నారు? ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి ఎన్నో గవర్నరు? 24వ గవర్నర్. ఉర్జిత్ పటేల్ కంటే ముందు ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు? రఘురామ్ గోవిందరాజన్ 23వ వ్యక్తి. రఘురామ్ గోవిందరాజన్ 23వ గవర్నర్గా, 23వ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్. 25వ గవర్నర్ శక్తికాంత దాస్. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. ఆర్బీఐలో ఒక చైర్మన్, ఒక డైరెక్టర్, గవర్నర్. ఆర్బీఐలో ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో నిర్వహించబడుతుంది. ఆర్బీఐ ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో నిర్వహించబడుతుంది. మొత్తం ఎంతమంది? 20 మంది సభ్యులతో నిర్వహించబడుతుంది. ఆర్బీఐ విధులు ఏంటి? కరెన్సీ నోట్లను ముద్రించడం, బ్యాంకుల మధ్య వివాదాలను పరిష్కరించడం, కేంద్ర బ్యాంకుగా పనిచేయడం, అంతిమ రుణదాతగా వ్యవహరించడం, బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడం, బ్లాక్ మనీ నల్లధనాన్ని నిర్మూలించడం, తర్వాత అభివృద్ధి గణాంకాలను ప్రచురించడం. అప్పుడప్పుడు మన జీడిపి అంచనాలను కూడా విడుదల చేస్తుంది ఆర్బీఐ. అభివృద్ధి గణాంకాలను ప్రచురించడం. ఐఎంఎఫ్ సమావేశాలలో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సమావేశాలు జరుగుతాయి కదా, వాటిలో మన భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం. నెక్స్ట్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం. ఎలా? నాబార్డు ఉంది కదా, ఇప్పుడు నాబార్డు మన ఆర్బీఐ కింద పనిచేస్తుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది వ్యవసాయ అభివృద్ధి కోసం
వ్యవసాయ రైతులకి రుణాలు ఇవ్వడం అలాంటి రైతులను ఉద్దేశించి కొత్త పథకాలను ప్రవేశపెట్టడం. నెక్స్ట్ IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పరిశ్రమల అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించడం కోసం IDBI. ఇవి రెండు కూడా RBI కిందే పనిచేస్తాయి. RBI యొక్క నెక్స్ట్ కరెన్సీ ముద్రణ. ₹1 నోటును ఇతర చిల్లర నాణ్యాలను ముద్రించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ₹1 నోటు మీద ఎవరి సంస్థ ఉంటుంది? కేంద్ర ఆర్థిక కార్యదర్శి సంస్థ ఉంటుంది. నెక్స్ట్ ఇక ₹1 నోట్ తప్ప మిగతా నోట్లని ₹2, ఇంకా ₹5 ఎంతైనా ఉన్నాయి, ₹10 నోటు, ₹20 నోటు ఎంతైనా ఉన్నాయి, RBI ముద్రిస్తుంది. వీటి మీద RBI గవర్నర్ సంతకం ఉంటుంది. RBI గవర్నర్ సంతకం ఉంటుంది. 1957 పూర్వం కరెన్సీని ముద్రించడానికి అనుపాత నిల్వల పద్ధతి అమల్లో ఉండేది. 1957 పూర్వం కరెన్సీని ముద్రించడానికి అనుపాత నిల్వల పద్ధతి అమల్లో ఉండేది. 1957 తర్వాత కరెన్సీని ముద్రించడానికి కనిష్ట నిల్వల పద్ధతిని ఆచరించడం జరుగుతుంది. 1957 తర్వాత కరెన్సీని ముద్రించడానికి కనిష్ట నిల్వల పద్ధతిని ఆచరించడం జరుగుతుంది. కనిష్ట నిల్వల పద్ధతి అంటే ఏంటి? 200 కోట్ల మూలధనాన్ని కలిగి ఉండడం. 200 కోట్ల మూలధనంలో 115 కోట్ల విదేశీ 115 కోట్ల బంగారాన్ని కలిగి ఉండటం. 115 కోట్ల బంగారాన్ని కలిగి ఉండటం. మిగతా 85 కోట్ల విదేశీ మూలధనాన్ని కలిగి ఉండటం. కనిష్ట నిల్వల పద్ధతి అంటే ఏంది? 200 కోట్ల మూలధనాన్ని కలిగి ఉండటం. ఆ 200 కోట్లలో 115 కోట్ల మూలధనాన్ని బంగారం రూపంలో నగదు బంగారం రూపంలో కలిగి ఉండటం. మిగతా 85 కోట్ల మూలధనాన్ని విదేశీ మారక ద్రవ్య రూపంలో కలిగి ఉండటం. దీన్ని కనిష్ట నిల్వల పద్ధతి అంటాం. RBI తన విచక్షణ మేరకు కరెన్సీని ముద్రిస్తుంది. RBI ముద్రించే కరెన్సీకి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. RBI తన విచక్షణ మేరకు కరెన్సీని ముద్రిస్తుంది. RBI ముద్రించే కరెన్సీకి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. RBI ముద్రించే కరెన్సీ మీద ఏమని రాసి ఉంటుంది? I promise to pay the bearer the sum of rupees. I promise to pay the bearer the sum of rupees అని రాసి ఉంటుంది.